ఇంకా రాజకీయాలతో ముడిపెట్టి వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్న, పవన్ కళ్యాణ్ మనం ఏం పీకలేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ భార్యని అన్నా లెజినో గారిని లైక్ మైండ్ లో పెట్టుకొని ఆమెను ట్రోల్ చేస్తే లైక్ ఏదో ఒకటి అవుతుంది, ఫ్యామిలీలో ఇష్యూస్ అవుతాయి అని చెప్పేసి మీరు ఏ ట్రై చేసినా అవ్వదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ చెప్పడం అవసరం లేదు. ఎందుకనంటే ఈ రోజులలో మన తెలుగు సంప్రదాయాన్ని మనమే గౌరవించట్లేదు. ఎందుకు ఎక్కడి నుంచో రష్యా నుంచి వచ్చింది ఆమె. అట్లాంటి ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసి లైక్ శ్రీవారి మెట్లు ఎక్కడమైనా సరే లైక్ దేవునికి వాళ్ళ హస్బెండ్కి మంచిగా కావాలని, పవన్ కళ్యాణ్కి మంచిగా కావాలని చెప్పేసి కోరుకోవడం అది తన సొంత నిర్ణయం, అది అర్థమైందా? అంతేగాని పవన్ కళ్యాణ్ చెప్పిండని, మెగాస్టార్ చిరంజీవి చెప్పిండని చెప్పేసి ఎవరు ఇట్లాంటి పనులు చేయరు. అట్లాంటి వైఫ్ మనకు లేదని చెప్పేసి మనం సిగ్గుపడాలి. ఎందుకు మీ పిల్లలకు చెప్పండి, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే ఇంతమంది కామన్ మ్యాన్స్ ఇంతమంది ఉంటారు కదా, మనం ఏదన్నా ముక్కుకుంటేనే ఏదన్నా నెరవేరుతానే మనం వెళ్ళడానికి బద్దకిస్తాం. అట్లాంటిది ఆమె నెరవేరి ఎమ్మటే వెళ్తుందని అంటే మన కల్చర్ని ఆమె ఎంత లైక్ డెవలప్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఓన్లీ కళ్యాణ్ గారి ఇష్యూలోని కాదు, చాలా విషయాల్లో కూడా చాలా మంది నిజానిజాలేంటో తెలుసుకోకుండా, ఏది అబద్ధము ఏది నిజం తెలుసుకోకుండా, ఏది వాస్తవమో తెలుసుకోకుండా డైరెక్ట్ ట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా గలీజ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు. అది మన వాళ్ళ లాభం కోసమా ఇంకేదో తెలియదు కానీ, సో అట్లా ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ట్రోల్ చేసేది ఎవడో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మాకు తెలియదు, కానీ ట్రోల్ చేసేది ఎవడో అని చెప్పేసి తెలుసు. ట్రోల్ చేయి ఎప్పుడు ఏదైనా అవినీతి పరంగా అయినా సరే లేకపోతే నిజాలు తెలుసుకొని అయినా సరే ఏదైనా చేయండి. అంతేగాని అదే స్థానంలో మీ వైఫ్ మీ అక్కనో మీ చెల్లెనో ఇట్లనే చేస్తారా? సనాతన ధర్మం అని చెప్పేసి అందరూ పిచ్చి కుక్కలా అరుస్తాం కదా మనము. బీజేపీ ఓడు ఒక ఏమంటారు హనుమంతుని తీసుకెళ్లేసి బీజేపీ జెండా ఇచ్చేసేసి ఎగిరిపిస్తాడు. ఇది సనాతన ధర్మమా? అన్నా లెజిన లాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా అలాంటి వాళ్ళే సనాతన ధర్మాన్ని కాపాడుతారు. అర్థమైందా? ఒక రష్యా అమ్మాయికి అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ మొగుడు బాగుండి ఇప్పుడు ఆమె వెళ్ళే అవసరమే ఉంది. అట్లాంటిది ఆమె కోరుకున్న ఏదైతే భక్తి ఉందో లైక్ దాన్ని నెరవేర్చడానికి ఆమె పోయింది. ఆమె పర్సనల్, అది మనం కుక్కల్లాగా మనం అరవద్దు. అర్థమైందా? అట్లాంటి అమ్మాయి మన ఇండియన్ కల్చర్ లో పవన్ కళ్యాణ్ లాంటి భార్య అవ్వడం నిజంగా మనం గర్వపడాలి. ఇట్లాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే సొంత వాళ్ళే అంటే మన తెలుగు రెండు రాష్ట్ర వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనమే కించపరుచుకుంటాం మన సనాతన ధర్మాన్ని. మళ్ళీ సోషల్ మీడియా ముందుకు వచ్చేసేసి ఆ సనాతన ధర్మం మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి టీవీలలో ఆడేడ చూపెట్టడం కానీ ఏనా కొడుకు చేయట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళు చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇంకా మద్దతు ఇవ్వండి. లైక్ మీరు పెట్టే ఆ బోకు కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ల బదులు లైక్ గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్ సనాతన ధర్మం కాపాడుతున్నకు నిజంగా అన్నా లెజినో వారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఇట్లాంటి మెసేజ్ పెట్టండి. అంతేగాని మీరు మీ పిచ్చి ట్రోలింగ్ చేసేదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అతి మీరిస్తే కొంతమందికి ఏమవుతారో తెలుస్తుంది కదా. లైక్ మీకు కూడా ఏదో ఒక రోజు గుణపాఠం తాగుతుందని మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను.